మహోన్నత కీర్తులున్న నర కిన్నర గంధర్వ గీర్వాణ యక్ష పండగ రాక్షస ప్రభువులందరూ ప్రయత్నించుతో విన్నారు. ఇంకా ఈ జనతని శబరము చెల్లించు వీరు లేరా?
తల్లి నమస్కారం. రాముడు మీ దీవెనకే వచ్చారు. విక్రమార్క పరిపాలన దక్షుడు కావాలి. తండ్రి గారు అస్వస్థే ఉన్నారు. లేక నా అమ్మేది నా అవసరం లేదు. జరగవచ్చునని సందేహిస్తున్నా. అందువల్ల వారి ఆజ్ఞను నన్ను విసుగపడుతున్నాను. నీ స్థానంలో భరతునికి పట్టాభిషేకం జరగాలని, నీవు 14 ఏళ్ళు వనవాసం చేయాలని మీ తండ్రి గారి ఆజ్ఞ. మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నావా? తండ్రి పట్టాభిషేక ముహూర్తమే నీ ప్రయాణానికి ముహూర్తం. శుభలగ్నం శుభపడ. ఈ సత్యశీలలో ఏమైనా సంభవాలి. త్వరగా వెళ్ళు. ఇదంతా రాక్షస మాయ కాదు, నీ మాయ. ఈ గురువు చేతులు నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. లక్ష్మణ, ఒక తమ్ముడైన రాజ్యాన్ని గమనించాడు. నువ్వు ఆయన అర్థాన్ని లక్ష్మణ జరగడాన్ని అనుభవం జరిగితే నేను ప్రాణంలో ఉండదు. నీ కాదు ఎక్కడికి కలిగించదు. మీరే నా తల్లి తండ్రి అని నమ్ముకున్నారు. నిత్యం మీ పాదాలకు నొక్కే వేళ, మీ తల్లిని దీవెన అందుకునే వేళ నా తల్లినే జీవించుకుంటున్నారు, తృప్తి పొందుతున్నారు. అమ్మా, మీ కన్న బిడ్డలాంటి వారి ఇంతటి ఘోరమైన నిశ్చయం అలా దోషించి నాలో దోషించే నేను విలువ మొత్తం అన్నగారి ఆజ్ఞను అతిక్రమించిన పాపం చుట్టుకున్నాడు. ఈ క్షణమే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లేఖను మాత్రం దాగిరా. స్వీకరించమంటావా? సమర్పించు, లేదా శివాపచార దోషం నిన్నంతగా మారదు. ఇందులో రాముడి దుఃఖం, హనుమంతుడు రాముడికి సుగ్రీవుడికి స్నేహం కల్పించడం, వారి వద్ద సీతాన్వేషణ ఆరంభం గురించి ఉంటుంది. నా చేతులు పట్టుకేమి, దొరపాలు పట్టుకేమి, మీరు రాజేశ్వరా కృషిరాజురా, మీరు దశరథనాడి కుమారుడు. ఈయన మా అన్న శ్రీరాముడు, నా నామకేమ లక్ష్మణుడు. నీకు అయినవాడమేనయ్యా, నువ్వు
హనుమ నా పేరు తప్పకరా తెలుసు. కంఠములు అలంకరించిన కాంచనమాలను చెప్పకనే చెబుతూ కాంచనమాల మాకేమీ కనపడలేదు. గత ఏదైనా వారికి తప్ప అన్నిటి పోషిస్తుందనే ఆడిలో క్రమం తరలించారు. నన్నేలు దైవమా నా తండ్రి రామ కలుపించినాడవా కారుణ్యరామా నీ రాత కోసమే నిండినాడు నిలువెల్ల కన్నుగా నిలచి ఉన్నాడు పాపాలకనించు పేరు నీవయ్యా భక్తులను పాలించు ప్రభువు నీవయ్యా రామయ్య రామయ్య కాలేరయ్యా ఇకనైన నీ వంతు సుందరకాండ. ఇందులో హనుమంతుడు సాగరాన్ని లంఘించడం, సీతాన్వేషణం, లంకా దహనం, సీత జాడ గురించి రాముడికి తెలియజెప్పడం గురించి వివరించబడ్డది. సీతాసుందరి యవ్వనం కొండ మీద తెలియఉన్నాయి. వెళ్ళిపోయే నీరు వెనక్కిలా లేనిపోయి చిత్రలతో మధుర జ్ఞానంలో రాకాలి చంద్రంలో స్వగపుకాలను చెందనాడు నన్ను వేసి మూర్ఖుడా, పాపాత్ముడికి మోక్షం నాకి నేను నీకెందుకు లభ్యం కాదు. జగదేకమూర్తి ప్రత్యూష కాల పరమేశ్వరాత్మనికే దినచర్య ప్రారంభించని పరమవస్తు అది మాత్రములై మిత్రులైన నిన్నే సందర్శించి సంభావించి సేవించుకుంటున్నాను. ఇంకనూ కనికరించవలసినది కరుణాకరుడు నన్ను అక్కడించి వారి చరణాలపై వారి చర్మలు కోటి దేవతల చేసి కాలపాల వివస్థను చేయించుకున్న వీరాధునుడు ఒక్క మనోమాసుడు చరణంపై వారుట వివిధ రకాల శ్రావణి రావడెక్కడ రాజదర్శనై కాలపడి కాయకపడి ఏర్పుతినే అదృష్ట రాముడెక్కడ ఈ ప్రగల్భాలు నీ కఠాన రామబాణ నాటిన ఏమన్నావు రెండే మాసం గుర్తుంచుకో. ఈనాడు కాకపోయినా ఆనాడైనా నీవు వరించే మార్గములు రెండే, నా కౌగిలి లేదా మృత్యువు కౌగిలి. నమామి నమామి ఇది లక్ష్మణ కాదు కదా. కాదు తల్లి, నేను శ్రీరాముడు పేరు హనుమ. నీ ప్రాణాలకి స్వామికి విన్నవించుకోవడానికి కట్టడం పెట్టుకున్న కపిశరణాన్ని వాడినమ్మా. నన్ను నమ్ముతుంది. ఇదిగోనమ్మా ఆడవాళ్ళ స్వామికి ముద్దట. నా స్వామి క్షేమంగా ఉన్నారా? ఉన్నారు తల్లి. నీలాగే శోధిస్తూ నేను చెప్పిస్తూ నీ కొరకే చేస్తున్నారమ్మా. యుద్ధకాండ. ఇందులో సాగరానికి వారధిని నిర్మించడం, యుద్ధం, రావణ సంహారం, సీత అగ్ని ప్రవేశం, అయోధ్యకు రాక, పట్టాభిషేకం గురించి ఉంటుంది. ఇంటి గుర్తు చెప్పేలాగా తెచ్చేవా మహారాజు నీకు వీరోచిత మరణాన్ని శిక్షిస్తుంది. కైలాసవాసులు ప్రపంచ సేవా ఫలితాన్ని నీ శరణ సంక్షేమా అవును, ఇంకొక జన్మ నీకు విరోధిస్తూనే కానీ మా దేవతలకు నిరంతర ఫలించింది. నిరంతర వైకుంఠ ప్రాప్తి లభించారు.
తనకుంద శాపం త్వరలో ముక్తి ప్రసాదించుదేవా. ఈనాటి పట్టాభిషేకం 14 ఏళ్ల నాడు దశరథ మహారాజు సంకల్పించినాడు. ఆ ముహూర్తం ఈనాడు సిద్ధిస్తున్నాడు. ఆనాటి సంకల్పం ఈనాటి సిద్ధి రెండు దైవ ప్రేరేపాలి. ఇందులో ఒక విశిష్టత, ఒక విలక్షణత ఉన్నాయి. సాధారణంగా దేశమేలే రాజులందరూ పట్టాభిషేకం తర్వాతనే కిరీటం ధరించిన పిమ్మటనే పగ్గాలు చేపట్టి రాజరథాన్ని నడుపుతారు. కానీ ఈనాడు ఈ సేవకు పాలకుడు కాబోతున్న నలభద్రుడు ముందుగా రావణాది రాక్షస సంహారంతో దుష్ట శిక్షణ ముగించి ధర్మాన్ని 4 పాదాలపై నిలిపాడు. ఆ తరువాతనే ప్రభుత్వాన్ని చేపట్టి శిష్ట రక్షణకు కోరుకుంటున్న ఏకైక ప్రభువు రాముడు. జనవంశజుడు ఇక్ష్వాకు కులదీపకుడు, రఘు మహారాజు ప్రపౌత్రుడు, అజమహారాజు పౌత్రుడు, దశరథ మహారాజు పుత్రుడు అయిన రాముని అయోధ్య సార్వభౌమునిగా ప్రతిపాదిస్తూ సకల దేవతల ఆశీస్సులతో సీతా భరత లక్ష్మణ శత్రుఘ్న ఆంజనేయ సమేతుడైన రఘురాముడి వందనం. గాలి నీరు, ఎండ నీడ, చీకటి వెలుగు అందరికీ సమానమే. ఈ సమానత్వమే ప్రమాణంగా, ధర్మమే దైవంగా భావించి సంపూర్ణ సేవాభావంతో ఈ సేవని పాలించగలదని ప్రమాణం చేస్తున్నాను.